ఏం కొట్టారు సార్, ఏం కొట్టారు సార్, ఏం కొట్టారు సార్. 15.3 ఓవర్స్ 200 కొట్టారు సార్. పిచ్చా కొట్టుడు కొట్టారు సార్. ఎంఐని ఆర్సీబీ ఎట్ట కొట్టారంటే సార్ చెప్పుకోలేరు సార్, బయటికి వెళ్ళి అట్ట కొట్టారు సార్. ఏం జరిగిందిరా మ్యాచ్లో మాడుకుందాం పదండి. హాయ్, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఈ ఛానల్కి వచ్చుండకపోయింటే నా మొహం మొదటిసారి చూస్తుంటే నా పేరు కౌశిక్. దిస్ ఇస్ స్టంప్ టేల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు కూడా 10-10:30 మధ్యలో ఐపీఎల్కి సంబంధించిన వీడియో చేస్తూ ఉంటుంది. ఐపీఎల్ అయిపోయిన తర్వాత కూడా ఈ జర్నీ కొనసాగుతూనే ఉంటుంది. సో హిట్ సబ్స్క్రైబ్ బటన్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. చేయాలా వద్దా అనుకుంటున్న వాళ్ళకి ఇది చూడండి, ఈ ఎపిసోడ్ తర్వాత మీకు చేయాలనిపిస్తుంది. ఓకే, హియర్ వి గో. అయితే ఏంట్రా అంటే ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ వాంఖేడే స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చేశారు ఆర్సీబీ. బాగానే చేశారు యాక్చువల్లీ. విరాట్ కోహ్లీ రన్స్ కొట్టకపోయినా 196కి వెళ్ళారు. ఎందుకు ఏమిటి ఎలా చెప్తా. కాకపోతే 16th ఓవర్ కూడా పూర్తి అవ్వకుండానే ఎంఐ కొట్టిపారేశారు. చితగొట్టారు సార్. బార్బేరియస్ బీటింగ్. బేసిక్గా ఎంఐ ఏం చెప్పారంటే ఇప్పటి నుంచి ఈ ఐపీఎల్ 2024లో కథ వేరే, మేము శబరశంఖం పూరిస్తున్నాం అని చెప్పారు. అది వాళ్ళ పర్ఫార్మెన్స్. చాలానే మాడుకోవడానికి భయ్యో, డీటెయిల్గా మాడుకుందాం. దినేష్ కార్తిక్ బ్యాటింగ్ రాగానే వెనకాల నుంచి రోహిత్ శర్మ స్లెడ్జింగ్. వరల్డ్ కప్ ఇటు దిమాగ్లో ఉందరా, వరల్డ్ కప్ ఇటు దిమాగ్లో ఉందరా, ప్రెజర్లో ఉంటాడు, ఆలోచిస్తుంటాడు, వరల్డ్ కప్. బేసిక్గా స్లెడ్జింగ్ అనమాట అదొట. దాని తర్వాత ఇంకొకటి బాగా నచ్చిన విషయం నాకు ఏంటంటే హార్దిక్ పాండ్యా బయటకు వచ్చినప్పుడు మళ్ళీ బ్యాటింగ్ చేయడానికి యాజ్ యూజువల్ అందరూ బూ చేయడం స్టార్ట్ చేశారు. విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ తను ఏం చేశారంటే, భయ్యా ఆపండి సోది, కాస్త చప్పట్లు కొట్టండి, ఏం చేస్తున్నారు అన్నాడు. ఇది చూసిన తర్వాత కనీసం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, మేము విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ప్రాణాలు ఇచ్చేస్తాం, చొక్కా చింపేసుకుంటాం అంటారే, మీరన్నా కాస్త ఈ డిస్రెస్పెక్ట్ చూపించడం ఆపండి. మీరు ఇప్పుడు పర్సనల్గా ఒక ప్లేయర్ని టార్గెట్ చేయాల్సిన పని లేదు. సరే తను చేసిందేంటి, క్యాప్టెన్ ఎలా అయ్యాడు, ఇదంతా వేరే. పర్సనల్గా దూషించాల్సిన పని లేదు. ఇది బేసిక్ అర్థం చేసుకోవాలి. ఒక ప్లేయర్ని రెస్పెక్ట్ చేయాలి ఫర్ హిస్ టాలెంట్, ఫర్ హిస్ ఎబిలిటీ టు ప్లే క్రికెట్. ఈ క్యాప్టెన్సీ కూడా అలాగా ఉంటాయి. వాళ్ళు బాగానే ఉన్నారు. రోహిత్ శర్మ ఫీల్డ్లో చాలా హెల్ప్ చేస్తున్నాడు. స్ట్రాటజిక్ టైమ్అవుట్లో మలింగ వచ్చి తనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. తను ఫీల్డ్ ప్లేస్మెంట్ చేస్తున్నాడు. బౌలర్కి ఏం చేయాలి చెప్తున్నాడు. శ్రేయస్ గోపాల్కి చెప్పాడు, వికెట్ వచ్చింది, వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. అందరు బాగానే ఉన్నారు. కొట్టుకు సచ్చేది టాక్సిక్ ఫ్యాన్సే. మానేస్తే బాగుంటుంది. వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తాం. సో ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ ఫస్ట్ అవుట్ అయిపోయాడు. అసలు ఫస్ట్ మాడుకోవాల్సిన బుమ్రా గురించి పోయా. 5 వికెట్ హాల్. ఇప్పుడు మ్యాచ్ మొత్తం అంతా ఎంత, వీళ్ళకి 20, వాళ్ళకు 16 ఓవర్స్, 36 ఓవర్సా. ఈ 36 ఓవర్స్లో మొత్తం కొట్టినంత 400 రన్స్. అవునా? 36 ఓవర్స్ 400 రన్స్ కొడితే 4 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చాడు బుమ్రా. 5 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఆ ఇంపాక్ట్ అర్థమవుతుందా? ఆన్ ఎయిర్ కామెంటరీ కూడా చెప్పాను. మనం బ్యాటింగ్లో ఎలా అయితే విరాట్ కోహ్లీ ఒక సూపర్ స్టార్ స్టేటస్ ఇచ్చేస్తామో, బౌలింగ్లో కూడా బుమ్రాకి ఆ సూపర్ స్టార్ స్టేటస్ ఇచ్చి తీరాలి. అంత విలువైన ప్లేయర్, అంత టాలెంట్ ఉన్న ప్లేయర్, అంత స్కిల్ ఉంది తనకి. అన్ఫార్చునేట్లీ క్రికెట్ ఒక బ్యాటర్స్ గేమ్ కాబట్టి బ్యాటర్స్కి ఎక్కువ ఫేమ్ దొరుకుతుంది, ఎక్కువ రికగ్నిషన్ దొరుకుతుంది. కాలక్రమేణా హిస్టారికల్గా చూసుకున్నా సరే బ్యాటర్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు. మీరు ఎంతో గొప్పగా పర్ఫామ్ చేస్తే తప్ప బౌలర్స్ గురించి చాలా పాసింగ్లో మెన్షన్ చేయరు. బట్ బుమ్రా ఇస్ వన్ సచ్ బౌలర్. హీ డిజర్వ్స్ ఈక్వల్ ప్రేజ్. ఎలా అయితే మన 2011 వరల్డ్ కప్లో సచిన్ టెండూల్కర్ టాప్ స్కోరరు, జహీర్ ఖాన్ హైయెస్ట్ వికెట్ టేకర్ అని మాట్లాడతారో, అదే బ్రెత్లో, అంటే ఇది ప్యూర్ క్రికెట్ ఫ్యాన్స్ మాట్లాడతారు. మిగతా వాళ్ళు ఒకళ్ళిద్దరికి మాత్రమే కప్పిచ్చేస్తారు. బెస్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళిద్దరు ఉంటారు, రైట్? అలాగే ఓవరాల్గా లాస్ట్ అట్లీస్ట్ ఒక 7-8 ఇయర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్, ఓవరాల్ 10 ఇయర్స్ ఆఫ్ క్రికెట్ చూసుకుంటే కనుక T20 ఫార్మాట్, అన్ని ఫార్మాట్స్ కలిపి విరాట్కి ఏ హోదా అయితే ఇస్తారో యాజ్ అ బ్యాటర్, బుమ్రా కూడా అదే హోదా ఇవ్వాలి. పిలిచినప్పుడల్లా వికెట్, బాల్ ఇస్తే వికెట్. తన ముందర వేసిన వాళ్ళు 4 ఓవర్స్ 40 వేస్తే తను వచ్చి 4 రన్స్ మాత్రం వేస్తాడు, వికెట్ తీసుకుంటాడు. తన ముందర ఒక బౌలర్ 19 రన్స్ ఇస్తే తను వస్తాడు, ఒక బౌలర్ 2 వికెట్స్ తీసుకుంటాడు. క్యారే భయ్యే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వీడియో గేమ్ మోడ్ ఎలా అయితే ఆన్ చేసి ఇది 4, ఇది 6, ఇది 6 అని ఫిక్స్ అవుతాడో, బుమ్రా కూడా ఇది యార్కరు, ఇది స్లో బౌన్సరు, ఇది స్లో యార్కరు అని చెప్పి వేస్తాడు. ఆ కంట్రోల్ తనకుంది, ఆ స్కిల్ తన దగ్గర ఉంది. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా వద్దా? మీరు జెన్యున్ క్రికెట్ ఫ్యాన్ అయితే బుమ్రా స్పెల్కి, బుమ్రా స్కిల్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. అల్సి నిజంగా ఎంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఈ వీరాభిమాని ఒక ప్లేయర్ ఉండడం ఒకటి, కానీ జెన్యున్గా ఒక క్రికెటింగ్ టాలెంట్ని గుర్తించి దాన్ని అప్రిషియేట్ చేయడం, దాట్స్ యాక్చువల్లీ ట్రూ క్రికెట్ ఫ్యాన్. లెట్స్ సీ ఎంతమంది ఉంటారో. ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ యూ విల్ అప్రిషియేట్ వాట్ బుమ్రా డిడ్. సో బుమ్రా స్పెల్ వాస్ ఫినామినల్. రేట్ దట్ పర్ఫార్మెన్స్ అనడం కూడా అసలు ఆ పర్ఫార్మెన్స్కి రేటింగ్ ఇవ్వడం పెట్టి, ఆ పర్పుల్ క్యాప్ తన నెత్తి మీద పెట్టుకుంటే పర్పుల్ క్యాప్కే గర్వం, నన్ను పెట్టుకున్నాడు బుమ్రా అని. అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఫినామినల్ స్టఫ్ తన నుంచి. బ్రిలియంట్ డిస్ప్లే. సెట్ ఇట్ అప్ ఫర్ ముంబై ఇండియన్స్. బ్యాటింగ్ ఆఫ్ ఆర్సీబీ విషయానికి వస్తే, సరే ఫాఫ్ ఆడాడు, హాఫ్ సెంచరీ కొట్టాడు.
అగైన్ విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయిన తర్వాత వెరీ ఇంపార్టెంట్ దట్ ద క్యాప్టెన్ స్టూడ్ అప్ అండ్ టుక్ చార్జ్. తన పని చేశాడు. రజత్ పటిదార్ తన మీద నమ్మకం పెట్టి తను కొట్టక అయినా కూడా టీం బ్యాక్ చేసి ఎందుకు అర్థమైంది. తను ఫైనల్ ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. 25 balls 50 పూర్తి అయిపోయింది. ఆనంద్ సేపు బాగా ఆడాడు. కొన్ని వెరీ గుడ్ లుకింగ్ షాట్స్, హ్యాండ్సమ్ షాట్స్ ఇవన్నీ కూడా ఆడాడు. సో పటిదార్ వాజ్ గుడ్. అలాగే దినేష్ కార్తిక్ ఇస్ ఫుల్ టైమ్ కామెంటేటర్, పార్ట్ టైం క్రికెటర్. 30 సంవత్సరాలు తనకి. T20 వరల్డ్ కప్ వరల్డ్ కప్ వచ్చేస్తుంది ఒక సంవత్సరంలో అంటే ఏదో జరిగిపోతుంది, పర్ఫార్మెన్స్ పీక్స్కి వెళ్ళిపోతుంది. అందుకే రోహిత్ శర్మ కూడా చిన్న టాంట్ వేసింది, వరల్డ్ కప్ వస్తుంది కదా మనోడు మైండ్లో ఉంది అని. ఇది నా లాస్ట్ సీజన్ అని చెప్పేశాడు. ఇమాజిన్ ఒక 38-year-old కామెంటరీ ఫుల్ టైం చేస్తూ ఆ గ్యాప్లో టెస్ట్ మ్యాచ్కి గ్యాప్లో ప్రాక్టీస్ చేసి వచ్చి ఐపీఎల్ ఆడుతూ 2 games ఎలా ఫినిష్ చేశాడు. ఇది కూడా యాక్చువల్లీ తనంత బాగా ఆడాడు కాబట్టి, బుమ్రాని లాస్ట్ బాల్ 6 కొట్టి నెక్స్ట్ ఓవర్లో కూడా రన్స్ కొట్టాడు కాబట్టి, మధువాల్ని 10 balls 23 runs కొట్టాడు కాబట్టి 196 అన్న వచ్చింది ఆర్సీబీకి. అయితే అది కూడా లేదు. 170, 175 దగ్గర ఆగిపోయి ఉండేవాళ్ళు దినేష్ కార్తిక్ లేకపోతే కనుక. సో డీకేస్ నాట్ వాస్ ఫినామినల్. ఆ ఏజ్కి తన స్కిల్కి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఏంటండి, మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? మామూలుగా ఉండకూడదు అసలు. రెడ్ ద పర్ఫార్మెన్స్. ఇది అయిపోయిందా 196. దాని తర్వాత మొదలైంది అయ్యా. నేను ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు. అంటే నాకు మైండ్లో ఒకటి ఉంది కదా, బయటకు చెప్పకూడదు నేను. అంటే పబ్లిక్ ఫోరంలో అలాంటి భాష మాట్లాడకూడదు. ఇట్స్ ఓకే. బట్ విరుచుకుపడ్డారు మీద అందరూ కలిసి దాడి చేశారు, మూకుమ్మడి దాడి చేశారు ఆర్సీబీ బౌలర్స్ పైన. ఆర్సీబీ ఇప్పటిదాకా 180 కంటే ఎక్కువ స్కోర్ చేసిన తర్వాత కూడా 19 సార్లు డిఫెండ్ చేసుకోలేకపోయిందంట. మీకు అర్థమవుతుందా? ఇది ఈ సీజన్ కాదు, సీజన్స్గా. దట్స్ ఆర్సీబీస్ ప్రాబ్లం. ఎందుకు ఆర్సీబీ దగ్గర టైటిల్ లేదు, కప్ లేదంటే మెయిన్ రీజన్ ఇదే. బౌలింగ్ ఈజ్ ఆల్వేస్ అ ప్రాబ్లం. 196 15.3 overs చేజ్ చేస్తారు. వచ్చినట్టు కొడుతూనే ఉన్నారు. ఎవరు వేసినా కొట్టారు, ఎక్కడ వేసినా కొట్టారు, చెప్పి కొట్టారు, చెప్పకుండా కొట్టారు. వాతలు కూడా కనిపించే, దెబ్బలు కనిపిస్తే ఇవి మారడానికి చాలా టైం పడుతుంది. మీరు ఆర్సీబీ ఫ్యాన్ అయితే ఐ నో యుల్ బి హర్టింగ్, బట్ అన్ఫార్చునేట్లీ ద రియాలిటీస్ ఆర్సీబీ బౌలింగ్ సక్స్ బిగ్ టైం. దీన్ని ఎలా వీళ్ళు పుంజుకొని బయటకు వస్తారో. ఇప్పుడు 6 మ్యాచ్లు 5 ఓడిపోయారు. మిగతా విన్నింగ్ 8 మ్యాచ్లు. 8లో 7 గెలవాలి. 6 గెలిస్తే నెట్ రన్ రేట్ బాగుంటే క్వాలిఫై అయ్యే అవుట్ సైడ్ ఛాన్స్. 8లో 7 గెలవాలి. దే డన్ ఇట్ దెమ్సెల్వ్స్. ఈ సీజన్లో కూడా 173 కొట్టినప్పుడు ఓడిపోయారు, 182 కొట్టినప్పుడు ఓడిపోయారు, ఐ థింక్ 190 కొట్టినప్పుడు ఓడిపోయారు, 196 కొట్టినప్పుడు ఓడిపోయారు. ఇంకేం చేయాలి? ఎంత కొడతారు ఆ బ్యాటర్స్? ఎంత కొడతారు? విరాట్ కొట్టినా ఓడిపోతారు, విరాట్ కొట్టకపోయినా మిగతా వాళ్ళు కొట్టినా ఓడిపోతారు. ఎందుకు? బౌలింగ్ లేదు. అది పరిస్థితి. ఇప్పటికి కూడా ఐ స్టిల్ థింక్ ద చేంజెస్ దే మేడ్ వెర్ గుడ్. విల్ జాక్సన్ తీసుకురావడం, వైశాఖ్ విజయ్ కుమార్ని తీసుకురావడం, వెర్ గుడ్ చేంజెస్ టు బి డన్. బట్ అన్ఫార్చునేట్లీ గెలుపు రాలేదు. అండ్ దే హ్యాడ్ టు ప్లే ఎక్స్ట్రా బ్యాటర్ ఇంపాక్ట్ సబ్గా. ఒక బౌలర్ని తెచ్చుంటే బాగుంటుంది. దట్ వాజ్ ఎ ప్లాన్ ఒరిజినల్, ఒక స్పిన్నర్ని. బట్ తెచ్చే పరిస్థితి ఎందుకంటే సౌరవ్ చాన్ దింపాల్సి వచ్చింది, బికాస్ మిగతా అందరూ అవుట్ అయిపోయారు ఆ టైంకి. తను ఎక్కువ నుంచి కాంట్రిబ్యూట్ చేయాలి, వేరే విషయం. బట్ ఆర్సీబీ లుక్స్ ఇన్ షాంబుల్స్, అబ్సల్యూట్ షాంబుల్స్. ఐ డోంట్ సీ హౌ దే కమ్ బ్యాక్ ఫ్రమ్ దిస్. ఆరెంజ్ క్యాప్ ఉన్న విరాట్ కోహ్లీ దగ్గర, ఆరెంజ్ క్యాప్ తన దగ్గర ఉండిపోయినా సీజన్ అయిపోయేసరికి కూడా ఇక్కడ నుంచి ప్లే ఆఫ్కి వెళ్ళడం చాలా కష్టం. ఇఫ్ దే డూ దట్ ఇట్స్ అమేజింగ్ అచీవ్మెంట్. ఈ బౌలింగ్ అటాక్తో ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయితే కనుక హ్యాట్స్ ఆఫ్ టు ఆర్సీబీ. జరిగితే అల్టిమేట్ సీజన్ ఇక్కడ నుంచి వాళ్ళకి. మొదటి 6 మ్యాచ్లు మర్చిపోవచ్చు అందరూ కూడా. ఐ డోంట్ సీ దట్ హ్యాపెనింగ్ దో. 99% జరగదని నాకు అనిపిస్తుంది. బికాజ్ ఆ బౌలింగ్లో అసలు ఎక్కడా కూడా కొంచెం కూడా జోష్ కనిపించలేదు. ఇషాన్ కిషన్ ఏందా 50 ఏంది అంత ఫాస్ట్ కొట్టాడు? 22 balls 50 అయిపోయింది. 6 overs 71 అంట. రోహిత్ శర్మ ఇంకా నెమ్మదిగా ఆడాడు ఇషాన్తో పోలిస్తే. ఇషాన్ ఉత్తిగా ఆడేశాడు అసలు. ఆ పుల్ షాట్స్, పికప్ షాట్స్ సంపి పారేశాడు. సరే, రోహిత్ శర్మ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక టాప్ ఎడ్జ్ పుల్ 6, దాని తర్వాత ఒక ఫ్లిక్ 6, దాని తర్వాత ఒక ఫుల్ టాస్ పుల్ 6. రోహిత్ శర్మ ఆడుతున్నాడు అక్కడ. ఎక్కడ పడితే అక్కడ వేస్తే ఇలానే ఉంటుంది. 8% అది జరిగిందా? తర్వాత వచ్చాడు సూర్యవంశి అనుకుంటూ స్కై 17 balls కొట్టాడు 50. వీడియో గేమ్ మోడ్. బుమ్రా బౌలింగ్లో వేసినప్పుడు వీడియో గేమ్ మోడ్ ఎలా అయితే ఆన్ చేశాడు, బ్యాటింగ్ కూడా సూర్యకుమార్ యాదవ్ వీడియో గేమ్ మోడ్ ఆన్ చేశాడు. బుక్ క్రికెట్ ఆడుకున్నాడు. 4, 6, 4, 6, 4, 6 ఇదే నడిచింది. మొత్తం అంతా ఇచ్చా వచ్చాడు, కొట్టి పారేశాడు. 15.3 overs మ్యాచ్ అయిపోయింది. మేజర్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన బ్యాటిల్ వాజ్ బిట్వీన్ కోహ్లీ అండ్ బుమ్రా. అది కొంచెం సప్పగా అయిపోయింది. ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఫస్ట్ ఓవర్లోనే బుమ్రా విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. విరాట్ కోహ్లీ ఉన్నంతసేపు కూడా కొంచెం ఇట్ నెవర్ కైండ్ ఆఫ్ హిట్ మిడిల్ ద బాల్. ఫస్ట్ 2 balls బీట్ అయ్యాడు, క్వైట్జా వేసినప్పుడు బీట్ అయ్యాడు. బుమ్రా రాగానే ఒక 2 ప్యాడ్ మీద తీసుకున్నాడు, ఇన్సైడ్ ఎడ్జ్ మంచి క్యాచ్ బై ఇషాన్ కిషన్. సో అది జరగలేదు. ఫస్ట్ రౌండ్ టు బుమ్రా. మళ్ళీ బ్యాటిల్ రావాలని కోరుకుంటున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టావయ్యా, రీల్ పెట్టా, కవర్ డ్రైవర్ యార్కర్ అని. మధ్య జనాలు వచ్చి పుల్ షాట్ అంట. రే, రోహిత్ శర్మ అంటే నాకు ఇష్టం లేక కాదరా. రోహిత్ శర్మ బుమ్రా ఒకే టీంలో ఉన్నారు. వాళ్ళిద్దరు ఎలా బ్యాటిల్ అవుతుంది? ఎక్కడ లాజిక్ రా అసలు? కొంతమంది మెసేజ్ చేస్తారు, నువ్వెందుకు భయ్యా బుమ్రా రావాలి ఉన్న విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా?
అంటే విరాట్ కోహ్లీ ఆడుతూ ఎవరు బౌలింగ్ వేయకూడదా? బెస్ట్ బౌలర్స్ రాకూడదా? ఆ బ్యాటిల్ బాగున్నప్పుడే కదా, బెస్ట్ వర్సెస్ బెస్ట్ ఉన్నప్పుడే కదా, తోపు కొట్టుకుంటేనే కదా చూడడానికి మజా వచ్చేది. అది వదిలేసి విరాట్ కోహ్లీ రాగానే బుమ్రా రావాలి, నువ్వు చెప్పే ఒకటి బుమ్రా, నేను చెప్తే బుమ్రా బౌలింగ్ వేసి అవుట్ అయ్యాడా? నేను అక్కడ సైలెంట్గా ఉన్నా, అసలు ప్రపంచంలో కామెంటరీ ఎవరు చేయకపోయినా అదే జరిగేదిగా మ్యాచ్లో. ఆ బ్యాటిల్ బాగుంటుందని చెప్పేది. ఇది నా ర్యాంట్, నాకు తెలుసు. కాకపోతే జనాలకి డైరెక్ట్గా ఒక్కొక్కరికి చెప్పలేంగా. మీకు అర్థమైతే కింద కమెంట్లో చెప్పండి, అర్థమైంది పోయాలి. లేదు మేము ఇలానే ఉంటామంటారా, ఉండండి, నాదేం పోయింది, పండగ చేసుకోండి. ఇది రివ్యూ బాగుందా? ఎలా ఉంది అని అడుగుతున్నావా? ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతున్నావా? లెట్స్ గో టు ప్రివ్యూ అమ్మా. ప్రివ్యూ ఇస్ అ మ్యాచ్ బిట్వీన్ LSG అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. లక్నో సూపర్ జైంట్స్ ఏంటంటే అంటే 160 కొడితే చాలు మేము డిఫెండ్ చేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళు ఒకసారి కూడా ఓడిపోయింది లేదంట. 190 కొట్టినా ఇక్కడ డిఫెండ్ చేసుకున్నారు ఒక టీము, వీళ్ళు 160 కొట్టుకుని డిఫెండ్ చేస్తున్నారు. అలాంటి బౌలింగ్ వాళ్ళ దగ్గర ఉంది. అంటే ఇప్పుడు మయాంక్ యాదవ్ ఇంజూరీ అయిపోయి పక్కకి వెళ్ళిపోయినా కూడా ఆ రోజు ఒక బౌలర్ షాట్ ఉన్నా కూడా డిఫెండ్ చేసుకున్నారు. టాకర్ స్టూడ్ అప్ అండ్ సెడ్ నేనున్నా నాయనమ్మ అని. మరోపక్క ఢిల్లీ క్యాపిటల్స్ ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు బౌలర్స్ ఏమో 2 మ్యాచ్లో బ్యాక్ టు బ్యాక్ 200 కంటే ఎక్కువ ఇచ్చారు. వాళ్ళు లో ఆన్ కాన్ఫిడెన్స్ ఉంటారు. బ్యాటింగ్ అందరూ క్లిక్ అవ్వట్లేదు, 2-3 తప్ప ఎవరు పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. ఓ పృథ్వీ షా, అప్పుడప్పుడు డేవిడ్ వార్నర్, ఓ ట్రిస్టన్ స్టబ్స్, ఓ రిషబ్ పంత్, మిగతా అంతా బుచ్కి. దట్ ఈస్ హౌ ద మ్యాచ్ ఇస్ సెటప్. లక్నోలో మ్యాచ్ కాబట్టి ఒక గేమ్లో ఏమో 199 200 చూసాం, ఇంకో దాంట్లో 160 మాత్రమే చూసాం. ఈ పిచ్ ఎలా ఉంటుందో ఎవరు తెలుసు. నో ఛాన్స్ ఆఫ్ నోయింగ్ హౌ ద పిచ్ ఇస్ గోయింగ్ టు బిహేవ్. సో అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం చేయాలి తెలియదు. వీళ్ళు 160 కొడితే డిఫెండ్ చేసుకుంటారు తెలుసు. ఫస్ట్ బ్యాటింగ్ చేద్దామని ఫోకస్ చేస్తారు. బికాస్ వీళ్ళ బ్యాటింగ్ బాగానే ఉంది యాక్చువల్లీ. కేఎల్ రాహుల్ కొంచెం అగ్రెసివ్గా ఆడాలి. రన్ బాల్ 30. ఎప్పుడు ఒక కమెంట్ ఇచ్చాడు కేఎల్ రాహుల్, స్ట్రైక్ రేట్ ఈస్ ఓవర్ రేటెడ్ అని. అయి ఉండొచ్చు భయ్యా. అంటే ఈవెన్చువల్గా 60 balls 100 కొడితే నువ్వు చెప్పొచ్చు. ఫస్ట్ 30 balls రన్ బాల్ ఆడినా కూడా 60 balls 100 అయిపోయింది కాబట్టి ఓవర్ రేటెడ్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ప్రపంచమంతా కూడా 120, 130 ఆడుతున్నప్పుడు కేఎల్ రాహుల్ వచ్చి నేను 100 కంటే తక్కువ ఆడుతాను అంటే కుదరదు. మినిమం 130, 140 మెయింటైన్ చేస్తున్నారు కదా. సో at some point that can backfire for him. And also more importantly for KL Rahul, ఇండియన్ టీంలో అంటే వరల్డ్ కప్ టీంలో కనుక ఉండాలనుకుంటే తన ఒకటి ఓపెనర్గా స్పాట్ లేదు, ఆ మిడిల్ ఆర్డర్లో ఆడాలి. 2 ఆ స్ట్రైక్ రేట్తో కుదరదు, తీసుకోరు ఎవరు. స్ట్రైక్ రేట్ ఓవర్ రేటెడ్ అంటే కుదరదుగా. బికాస్ మిగతా వాళ్ళందరూ వేరే లెవెల్లో ఆడుతున్నప్పుడు యూ హ్యావ్ టు అప్ యువర్ గేమ్. ఐఎమ్ హోపింగ్ హీ హ్యాస్ టాలెంట్, ఈస్ డన్ ఇట్ ఇన్ ద పాస్ట్. ఇట్స్ నాట్ లైక్ కేఎల్ రాహుల్ దగ్గర క్లాస్ లేదని కాదు, టెక్నికలీ కరెక్ట్ షాట్స్ ఆడుతూ ఆడగలడు. ఐ హోప్ దట్ హీ డస్ దట్. ఆ స్కోరింగ్ అంటే కాస్త పెంచితే చూడాలని నాకు. ఐ వాంట్ టు గో బెజక్. ఏముంది ఇంత బ్యాటింగ్ నిలప్ ఉంది. క్వింటన్ డికాక్ ఉన్నాడు, నికోలస్ పురన్ ఉన్నాడు, మార్కస్ స్టాయినిస్ ఉన్నాడు, కృణాల్ పాండ్యా ఉన్నాడు, బడోని ఉన్నాడు, కాబట్టి దీపక్ కూడా వస్తాడు సబ్స్టిట్యూట్గా. ఇంతమంది ఉన్నారు, ధైర్యంగా ఆడాలి. ముంబై ఇండియన్స్ అదే చేస్తున్నారు, భయమే లేదు. నంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉంది. ఒకటి కాకపోతే ఇంకోడు. సరే కొన్ని మ్యాచ్లు ఆడుతున్నట్టుగా తక్కువ అలవాటు అయిపోతారు. బట్ అయినా కూడా వచ్చినాడు కొట్టినట్టే ఉన్నాడు. అలాగే కేఎల్ రాహుల్ కూడా స్టార్ట్ చేసిన చూడాలంది. దట్ ఐ థింక్ విల్ బి గుడ్ సైన్ ఫర్ LSG. లెట్స్ హోప్ ఇట్ హ్యాపెన్స్. మయాంక్ యాదవ్ లేడు వాళ్ళకి. వాట్ ఐ హర్డ్ ఇస్ హిప్లో ఒక మసిల్ ఆర్ లిగమెంట్ ఏదో కాస్త స్వెల్లింగ్ ఉందిట. దానివల్ల తను 1-2 మ్యాచెస్ మిస్ అవుతాడు అంటున్నారు. తొందరగా కోలుకొని వెనక్కి వస్తే బాగుంటుంది యంగ్ ఫాస్ట్ బౌలర్, బికాజ్ ఇన్ ఎక్సైటింగ్ టాలెంట్. ఫాస్ట్ బౌలర్స్ ఇంజరీస్ ఎప్పుడు దిగో హ్యాండ్ ఇన్ హ్యాండ్. బొమ్మ బొరుసు టైప్ అనమాట ఒక ఆయనకి, అలానే ఉంటారు వాళ్ళు. సో ఐ జస్ట్ హోప్ దట్ హీ కమ్స్ బ్యాక్ రియలీ స్ట్రాంగ్ అండ్ సీజన్ బాగుంటుంది, అందరికీ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, ఇండియన్ టీంకి బాగుంటుంది. సో ఫ్యూచర్ కూడా I just hope that happens. But otherwise, మిగతా అంతా లైనప్ యాస్టీస్ గానే ఉంటుంది. పెద్ద మార్పులు ఏం చేసుకోరు వీళ్ళు. ద బౌలింగ్ వాజ్ వెరీ స్ట్రాంగ్. స్పిన్నర్స్ బాగా వేస్తున్నారు. వాళ్ళ పిచ్ కండిషన్స్ వాళ్ళకి బాగా తెలుసు. మిగతా వాళ్ళకంటే కూడా స్క్వేర్ రిలే చేసినా కూడా ఒకటి హై స్కోరింగ్, ఒకటి మీడియం స్కోరింగ్ గా చూసాం. రేపు ఎనీవన్స్ గెస్. మరోపక్క ఢిల్లీ క్యాపిటల్స్ వీళ్ళు స్ట్రగ్లింగ్ బిగ్ టైం. బౌలింగ్ యూనిట్ అయితే భయంకరంగా స్ట్రగుల్ అవుతుంది. 277 ఒక మ్యాచ్ లో, 230 ఆడ్ ఇంకో మ్యాచ్ లో ఇచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉంటుంది? పాతాళంలో ఉంటుంది. దాని నుంచి బయట కనీసం భూమి దగ్గరికి రావాలి అంటే ఎవరో ఒకళ్ళు సంబడి హ్యాస్ టు స్టాండ్ అప్ అండ్ గివ్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఎవరది తెలియదు. కుల్దీప్ యాదవ్ ఇంకా లేకపోవడం వాళ్ళకి ఇబ్బందిగా అవుతున్నట్టుంది. గ్రాయిన్ స్ట్రెయిన్ ఏదో ఉంటే తను ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అండ్ ప్లే, వి డోంట్ నో. బికాస్ వెరీ గుడ్ స్పిన్నర్, మిడిల్ ఓవర్స్ లో ఆ బ్రేక్స్ వేసి వికెట్స్ కూడా తీసుకువెళ్ళాడు. అది జరుగుతుందో లేదో, తను వస్తాడో లేదో కూడా తెలియదు మనకి. సో తన అవైలబిలిటీ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. మిగతా వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఖలీల్ అహ్మద్ ఒక మ్యాచ్ లో పర్ఫామ్ చేశాడు, మిగతా మ్యాచ్ లో పర్ఫామ్ చేయలేదు. ఇషాంత్ శర్మ ఒక యార్కర్ మాత్రమే సరిగ్గా చేశాడు రసల్కి, మిగతా అంతా కూడా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాడు. మిచ్ మార్ష్ లేడు, అవైలబుల్ గా లేట్. సో ఇలా చూసుకుంటూ పోతే అక్షర్ పటేల్ డిఫెన్సివ్ గా వేస్తున్న వికెట్స్ తీసుకోవట్లేదు. సో హౌ డూ దే కంటైన్ ఎనీ ఆపోజిషన్ is a big question mark. So again, I think it's going to be LSG because on paper, recent form, current trend చూస్తుంటే కూడా LSG నే గెలుస్తారనిపిస్తుంది. unless DC pull a rabbit out of the hat. somebody like రిషబ్ పంత్ scores a magnificent knock or పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చేసో, ఒక 100-120 పార్ట్నర్షిప్ ఏదో కొట్టేసో, ఇలాంటిది ఏమైనా జరిగితే మేబీ DC will upset LSG. బట్ అదర్వైజ్ యాజ్ పర్ ఫామ్ వెళ్ళిపోతే కనుక LSG గెలవాలి, which I think is what is going to happen. సో దానికి సంబంధించిన రివ్యూలో, దాని తర్వాత ప్రివ్యూకి సంబంధించిన వీడియోలో మళ్ళీ కలుస్తా ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటిదాకా మరి కౌశిక్ సెలవా. ఎంజాయ్ చేశారా మ్యాచ్ ని? ఇది MI-RCB ఫ్యాన్ అయితే ఎంజాయ్ చేస్తుంటారు, క్రికెట్ ఫ్యాన్ అయితే ఎంజాయ్ చేస్తుంటారు. బుమ్రా స్పెల్ హైలైట్, సూర్య ఇస్ బ్యాక్. MI
అందరికీ వార్నింగ్ ఇచ్చేశారు. ఇది ఫైనల్ లైన్ అంతే. డీకే సూపర్ చంపిస్తాను కూడా. మరి ఇప్పుడు మళ్ళీ కలుస్తా. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఒక కమెంట్. స్టంప్ టేల్స్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ కాస్త పెరుగుతుంది. ఓకేనా? ఆ పనిలో ఉండండి. ఐల్ సీ యూ అగైన్. బాయ్.